సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణం కొరకు అనుదినము ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దేవుడు ప్రతి అవసరం తీర్చులాగన ప్రతి వారు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము గలతీయుల పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లెంట్ సీజన్లో మనము మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ లోకంలో చాలాసార్లు యేసుయందు విశ్వాసంతో చాలు, నాకు నిత్యరాజ్యం వస్తుంది, నా క్రియలు ఎలాగున్నా పర్వాలేదు, నేను ఎలా జీవించినా పర్లేదు అనుకుంటాం. కానీ అది నిజము కాదు. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి తెలియజేస్తున్నాడు, ఇదిగో మీరు ఆత్మానుసారంగా అనుసరించినట్లయితే ఈ లోకమైన శరీరేచ్ఛలు మిమ్మల్ని విడిచి వెళతాయి. ఈరోజు మనము ఏదైనా ఆలోచించేటప్పుడు ఈ లోకపరంగానో ఈ ప్రజలు ఎలాగైతే ఆలోచిస్తున్నారో ఆ విధంగా ఆలోచించడానికి లేదు నా ప్రియ కుమార కుమార్తె. అది మంచైనా చెడైనా దేవుని యొక్క లేఖనము ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధముగా అయితే మనం జీవించమన్నాడో అటు రీతిగా మనము ఆలోచన చేసినట్లయితే ప్రభు తప్పనిసరిగా మన పట్ల గొప్ప కార్యములు చేయను. ఆయన మన పట్ల ఒక సమృద్ధమైన దీవెనలు దయచేయను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహిస్తున్నాను. మనందరము పరలోక రాజ్యము వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆత్మానుసారంగా మనము యోచన చేయవలసినది. పరిశుద్ధాత్మ అనుకూలంగా మన జీవితాలు మనము కట్టినట్లయితే ప్రియ కుమార కుమార్తె ప్రభు మన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు తండ్రి, ఆశ్చర్యకడు ఆలోచనకర్త నీ కొన్నాళ్ళు. నీ బిడ్డను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన నీ ఆశీర్వాదం మాకు దయచేసి నీ హస్తాల్లో భద్రపరిచి బలపరిచి నీ సమృద్ధి మాకు దయచేయమని, ఆత్మానుసారంగా జీవించుటకు మాకు సహాయం దయచేసి నీ కృపాక్షములతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుయందు ఆయన క్రియలను అలవాటు చేసుకుందాం, వాటిని వెంబడిద్దాం. దేవుడు బహుగా వాడుకొనుగాక. ఆమేన్.